బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టి కృష్ణ, ధారా కళ్యాణి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. లోక్సభ ఎన్నికలలో 400కు పై సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పోరాటాన్ని అలాగే పార్టీ అభివృద్ధిని చూసి చాలామంది పార్టీలో చేరడం జరుగుతుంది. అలాగే ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో సుమారు ఒక 10 మంది ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. మాతృ సంస్థ అయిన జనసంఘ్ 1982 శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో ఆవిర్భావం చెంది 1980లో భారతీయ జనతా పార్టీగా అంత్యోదయ అనే సిద్ధాంతం ఆధారంగా ఏదైతే కేంద్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో దేశం ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా అవ్వాలని ఒక సిద్ధాంతం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 3 సీట్ల నుంచి 337 సీట్లకు ఎదగడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది. రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందించిన సేవలు కానీ, అభివృద్ధి కానీ ప్రతి ఒక్క పేద అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు, బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి గుర్తిస్తున్నారు. అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్లో మా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తానని సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా మన జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే వెరపల్లి రఘునాథ్ గారు సూచన మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత్ మాతాకి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.